హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా వీడియోస్ వచ్చి చాలా రోజులైంది. సారీ ఫర్ దట్. ఈరోజు మనం బోటీ కర్రీ చేసుకుందాం. మనం క్లీన్ చేసుకున్న బోటీ ఎంత క్లీన్ చేసుకున్నా ఎంతో కొంత డర్ట్ మిగిలి ఉంటుంది. అక్కడక్కడ ఇది బ్లాక్ కూడా ఉందండి. దానికోసం మనం బాండిట్లో వేసుకొని వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ వెలిగించి దీనిపైన పెడదాం. పెట్టి ఒక 5 to 6 minutes దీన్ని బాగా ఉడికించుకుందాం. అప్పుడు మిగిలి ఉండే డర్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. కొబ్బరి తీసుకొని ఇట్లా స్టవ్ మీద మనం కొంతసేపు కాల్చుకోవాలి. ఈ కాల్చుకున్న దాన్ని కొంచెం చల్లారనిచ్చి ముక్కలు చేసుకొని పొడి చేసుకోవాలి. ఈ బోటీ ఉడుకుతున్న లోపల మనం కూర ప్రాసెస్ కూడా చేసి పెట్టుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2 ఇంచ్ అల్లం ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఒక 2 తెల్లగడ్డలు తొక్కలుచుకొని తీసి పెట్టుకుని అవి వేసుకోవాలి. ఒక 2 ఇంచ్ పట్ట, ఒక 6 లవంగాలు, 6 ఏలకులు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ని ఈ బౌల్లోకి తీసుకుందాం. అదే జార్లో మనం ఒక 2-3 ఎర్రగడ్డలు ఇట్లా కట్ చేసుకొని మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రేవీ కోసం. దీన్ని మనం మిక్సీ పట్టుకొని వద్దాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన ఆనియన్ పేస్ట్ని మళ్ళీ ఈ బౌల్లోకి తీసుకుందాం. ఇందాక మనం స్టవ్ మీద కాల్చిన కొబ్బరిని ఇలా చల్లారిన తర్వాత ముక్కలుగా చేసి దీన్ని పొడి పట్టుకోవాలి. యాక్చువల్గా అయితే ముందు కొబ్బరి పొడి పట్టుకొని తర్వాత ఎర్రగడ్డ పేస్ట్ అవన్నీ వేయాలి. నేను మర్చిపోయాను కాబట్టి నేను మళ్ళీ క్లీన్ చేసి తుడుచుకొని పొడి వేసుకుంటున్నా. పొడి చేసిన తర్వాత ఇలా వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొంచెం ఆయిల్ ఎక్కువే కావాలి, ఆయిల్ని పోసుకుందాం. ఇందులోకి 2 బిర్యానీ ఆకులు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ బ్రౌన్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇందులోకి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి ముద్ద వేసేద్దాం. రెండు పచ్చిమిర్చి కూడా వేసేద్దాం, చీల్చినవి.
కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాం. ఆల్రెడీ మనం బోటీలో కొంచెం పసుపు వేసి ఉడికించుకున్నాం, అందుకని ఇక్కడ కొంచెం తగ్గించి వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందాక ఉడికించుకున్న నీళ్ళు లేకుండా తీసుకున్న ఈ బోటీని ఇందులోకి వేసేద్దాం. బాగా కలుపుదాం దీన్ని. దీన్ని కొంచెంసేపు ఇలాగనే ఉడకనిద్దాం. ఇందులోకి 1 స్పూన్ కారపొడి, 1 స్పూన్ ధనియాల పొడి, చిన్న స్పూన్ ఇది, 2 స్పూన్లు గరం మసాలా పొడి వేసుకుందాం. దీన్ని బాగా కలపాలి. ఈ నూనెలోనే కొంచెంసేపు ఫ్రై అవనిద్దాం. ఇందులోకి ఎండు కొబ్బరి పొడి వేసుకుందాం. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పొడి ఎక్కువ వేసుకోండి, లేదనుకున్న వాళ్ళు కొబ్బరి పొడి తగ్గించి వేసుకోవాలి. బోటి ఫ్రై అవుతా ఉంది. ఇప్పుడు ఇందులోకి నీళ్ళు పోసుకుందాం. పుదీనా, కరివేపాకు వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకుందాం. బోటి మునిగేంత వరకు నీళ్ళు పోసుకున్నాం. ఇప్పుడు దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి కలిపెట్టి మనం లిడ్ మూసేద్దాం. లిడ్ మూసేసిన తర్వాత 8 to 9 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఇదేనండి టేస్టీగా ఉండే బోటీ కర్రీ రెడీ అయిపోయింది. దీనిపైన మనం కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది చపాతీ, పుల్కా, దోశ, అన్నంలోకి అన్నిటికీ బాగుంటుంది. ఈరోజు మేము చపాతీతో దీన్ని సర్వ్ చేసుకుంటున్నాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాం. అంతేనండి, టేస్టీగా ఉండే బోటీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా చేసి కామెంట్ చేయండి. మా వీడియోలకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.